ఇక నిరీక్షణ తప్పదా ఈ వారానికి ఇంతేనా? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మార్పు చెందుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడిని మరొక 3 నెలల లేక 6 నెలలు బయటికి రాకుండా ఉండటానికి చేయాల్సినటువంటి ప్రయత్నాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శరవేగంగా చేసుకుంటా పోతుంది. అది 6 నెలలు పెట్టాలనుకుంటున్నారా, సంవత్సరం పెట్టాలనుకుంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు ఉన్నారు కాబట్టి 17 నెలలు పెట్టాలని చెప్పని భావిస్తున్నారో తెలియదు. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రభుత్వం తరపున జరుగుతున్నటువంటి ప్రతి అడుగు కూడా అత్యంత వేగవంతంగా జరుగుతూ ఉంది. ఇప్పటికి చంద్రబాబు నాయుడుపై 3 కేసులు నమోదయ్యున్నాయి. అవి కాకుండా 2 కేసులు ఏదైతే రామతీర్థం అదేవిధంగా చిత్తూరు అంగళ్ళకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. 3 అవినీతి కేసుల్లో ఇప్పుడు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్లో అరెస్ట్ చేసిన తర్వాత అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి పీటీ వారెంట్ రిలీజ్ చేశారు. అదేవిధంగా ఈరోజు ఫైబర్ గ్రిడ్ కేసుకు సంబంధించినటువంటి పీటీ వారెంట్ కూడా రిలీజ్ చేశారు. అంటే ఏంటి, స్కిల్ డెవలప్మెంట్లో కనుక చంద్రబాబు నాయుడికి బెయిల్ వస్తే ఎమ్మటే అమరావతి ఔటర్ రింగ్ రోడ్లో అవినీతి అని చెప్పి దాంట్లో అరెస్ట్ చేయాలని, దాంట్లో కూడా బెయిల్ వస్తే వెంటనే మరలా ఫైబర్ గ్రిడ్ స్కామ్లో అరెస్ట్ చేయాలని. అంటే ఇప్పటికి 3 కేసులని, ఇవి కాకుండా ఇంకా అనేక కేసులని నమోదు చెయ్యటం కోసం, అనేక కేసుల్లో చంద్రబాబు నాయుడిని పెట్టడం కోసం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది అనేది ఇప్పుడు ఉన్న ఇంటర్నల్ సోర్సు. అంటే ఆ కేసులకు సంబంధించినటువంటి అంశాలలో ఇప్పటికి 3 అయ్యాయి. ఇంకో మరో 3 కేసులు పెట్టైనా సరే చంద్రబాబు నాయుడిని ఎన్నికలకి బయటికి రాకుండా ఉంచాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయనేటువంటి విమర్శలని వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా చూడాల్సినటువంటి ఒక కోణం ఏంటి అనంటే, జనరల్గా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత దాన్ని అసలు స్క్వాష్ చేశారు, అంటే ఇది తప్పు అని. మరి ఏపీ అమరావతి రింగ్ రోడ్డుకు సంబంధించి అది అవినీతి జరిగింది అంటున్నారు, మరి దాన్ని అలా కొనసాగిస్తున్నారు. మరలా ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ దాన్ని వేశారు. అంటే కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు. అంటే జైల్లో నుంచి బయటికి రాకుండా ఆ జైల్లో నుంచి బయటికి వస్తే మళ్ళీ అక్కడ అరెస్ట్ చేస్తారు, మళ్ళీ ఇంకో కేసులో లోపల పెడతారు, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వచ్చి బయటకు వస్తే మళ్ళీ అక్కడ అరెస్ట్ చేస్తారు, మళ్ళీ లోపల పెడతారు, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తే మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ అక్కడ అరెస్ట్ చేస్తారు, మళ్ళీ లోపల పెడతారు. అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబు నాయుడు జీవితాన్ని ఎక్కువ రోజులు ఉంచాలి అనేటువంటి ఒక కృత నిశ్చయంతో ప్రభుత్వం కుట్రపూరితమైనటువంటి కుతంత్రాలపూరితమైనటువంటి అంశాలతో ముందుకు వెళుతుందనేటువంటి ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు దీనిపైన ఏ రకంగా స్పందిస్తున్నారు, ఏ అంశాల్లో స్పందిస్తున్నారంటే ఇదంతా కక్షపూరితం, ఇదేంటి ఈ రకంగా జరగడం అనేటువంటి దానిపైన ప్రధానంగా నడుస్తున్న అంశం. ఇక ఇప్పటికీ ఏసీబీ కోర్టులో 3 అంశాలు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు జరిగినటువంటి అంశం మనం చూస్తే ఎందుకు అంటే దీని వెనక ఒక వ్యూహం ఉంది, ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని అర్థం చేసుకుంటే కనుక ప్రజలు దీని వెనక ఇప్పుడు ఈరోజు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో ఈరోజు హైకోర్టులో వాదనలు విన్నారు. హైకోర్టులో ప్రభుత్వం తరపునటువంటి వాదనలు వినిపించింది ఎవరండి? హైకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించింది ముకుల్ రోహిత్కి ప్రభుత్వం తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆయన ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. ఆయన సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సీనియర్ కౌన్సిల్స్లో ఆయన 1-2 ప్లేస్లో ఉన్నారు. ఆయన ఈ కేసులో అప్పీర్. అంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడిని జైల్లో ఉంచడం కోసం గంటకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, అది 50 లక్షలు అవుతుందా, 70 లక్షలు అవుతుందా, కోటి అవుతుందో తెలియదు, కానీ అంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఆయన్ని జైల్లోనే ఉంచండి అని చెప్పిన ఆర్గ్యుమెంట్స్ వినిపించింది. అంటే ఏమర్థం అవుతుంది, ఆయన ఎక్కడ బెయిల్ మీద బయటకు వస్తాడో ఆయన బెయిల్ రాకుండా లోపలే ఉంచాలని చెప్పని లక్షలాది కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఆ అడ్వకేట్ని పెట్టారు. అంటే ఈ ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా, ఎంత ఉద్దేశపూరితంగా ఉంది అనటానికి ఈరోజు వాళ్ళు ఎంగేజ్ చేసుకున్నటువంటి లాయర్ ఎవరైతే ఉన్నారో ముకుల్ రోహిత్కి దానికి సంబంధించి అర్థమవుతుంది. సరే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరైతే హరీష్ సాల్వేని, సిద్ధార్థ లోద్రా కూడా ఇద్దరు అప్పీర్ అయ్యారు. హరీష్ సాల్వే, సిద్ధార్థ లోద్రా కూడా అంతే కాస్ట్ ఛార్జ్ చేస్తారు, వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు ఎందుకు చేశారు? టీడీపీ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు, ఆయన బయటికి రావటం కోసం వాళ్ళు అంత ప్రముఖ న్యాయవాదులను వాళ్ళు పెట్టుకున్నారు.
వీళ్ళు ఆయన బయటికి రాకుండా ఉంచడం కోసం అంతటి న్యాయవాదిని అక్కడ పెట్టారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ప్రభుత్వం ఏవైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే, ఎన్ని కేసులైనా సరే, ఎటువంటి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తిని జైల్లోనే ఉంచాలి, జైల్లోనే ఉంచాలి, జైల్లోనే ఉంచాలి అనేటువంటి ఒక పథక వ్యూహ రచనలో భాగంగానే కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు వేసి పీటీ వారెంట్స్ కోర్టుకి సబ్మిట్ చేస్తూ ఉంది. అంటే వ్యూహం అంటే ఎన్నికలు అయిపోయేంత వరకు రానియకూడదనా, లేక ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఆయన జైల్లో ఉంటే తెలుగుదేశం పార్టీ పూర్తి స్తబ్దతలో ఉంటుంది. ఈలోపు మొత్తం వైసీపీ ప్రభుత్వ ఎన్నికలకు సంబంధించిన ప్రణాళిక మొత్తం రెడీ చేసుకోవటం, ఓట్లు ఎవరికి కావాలో ఉంచుకోవటం, ఎవరికి కావాలో తీసేయటం, ఈ రకమైనటువంటి ప్రణాళిక రెడీ చేసుకొని ఒక భయాన్ని సృష్టించడం ద్వారా ఎన్నికల సంగ్రామాన్ని ముందుకు తీసుకెళ్లి విజయాన్ని సాధించాలనేటువంటి ఒక వ్యూహానికి పదును పెట్టిందా అన్నటువంటిది కూడా నడుస్తూ ఉంది. సరే, ఈ కేసులో జనరల్గా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇది జరుగుతూ ఉంది. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కేసులో ఎవరైతే సిద్ధార్థ రౌద్రా కావచ్చు, హరీష్ సాల్వే గారు కావచ్చు, ఇద్దరూ కూడా సీనియర్ కౌన్సిల్స్, వారిద్దరూ కూడా కొన్ని పాయింట్స్ని వాళ్ళు రైజ్ చేశారు. ఏమని పాయింట్స్ రైజ్ చేశారంటే, అసలు ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి డెసిషను, ఇది క్యాబినెట్ అసెంబ్లీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇందుట్లో ఎక్కడ దీన్ని చంద్రబాబు నాయుడిని అసలు ముఖ్యమంత్రిని ఎలా తప్పుపడతారు, నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడైతే పన్నుకు సంబంధించినటువంటి టెక్ కంపెనీ దీనికి సంబంధించినటువంటి వారు అవకతవకలు పాల్పడి ఉన్నట్లయితే దీన్ని ఎక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్ళి ఎక్కడ చంద్రబాబు నాయుడు ముడిపెడతారు, ఇది దుర్మార్గం కాదా? అసలు చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించినటువంటి దాంట్లో 17A వర్తిస్తుంది. ఇది 2018లోనే దీనికి చట్టం చేయబడింది కాబట్టి ఇప్పుడు కేసు నమోదు చేశారు కాబట్టి అసలు ఎలా 17A అంటే గవర్నర్ అనుమతి ప్రొసీడింగ్స్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు అనేటువంటి దానిపైన వారు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వినిపించారు. అసలు 409 అసలు ఏ రకంగా వర్తిస్తుంది అనేటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇది మొత్తం పగ, ప్రతీకారం, రాజకీయంతో కూడినటువంటి కేసు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇన్ని సంవత్సరాలు ఖాళీగా ఉండి ఇప్పుడు ఈ కేసుని పెట్టారు అని అంటే ఇది పూర్తిగా కక్షపూరితమైన, కుట్రపూరితమైనటువంటి, రాజకీయపూరితమైనటువంటి కేసుగా వారిద్దరూ కూడా అభివర్ణించారు. ఇక ఒక పాయింట్ని చాలా హరీష్ రావు ఈరోజు చాలా సీరియస్గా మెన్షన్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఫైల్ పోయింది అంటున్నారు. 4 సంవత్సరాల 4 నెలలు ప్రభుత్వం అధికారంలో ఉండి ఇప్పుడు ఈ కేసు పోయింది ఈ ఫైల్ పోయింది అని చెప్తున్నారు అంటే ఈ ఫైలును మాయం చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం. ఫైలును మాయం చేసి ఈ ఫైల్ని ఎత్తుకుపోయి ఈ ఫైల్ని ఇచ్చేసి ఇప్పుడు ఆ నిందని కూడా, ఆ అభాండాన్ని కూడా, ఆ ఫైల్ పోయినటువంటి అంశాన్ని కూడా మా క్లయింట్ మీద అభియోగం మోపుతున్నారు. ఎంతటి దుర్మార్గం అని చెప్పని కూడా ఆయన ప్రశ్నించారు.